రాష్ట్రంలో దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై పీఆర్టీయూ తెలంగాణ సంఘం నిరంతరం కృషి చేస్తుందని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగులు కోరుకున్న పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న మనమందరం ప్రస్తుత ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా భావించి మన ఉపాధ్యాయులు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని రకాల సమస్యలను గడిచిన పదోన్నతులు లేక ఉపాధ్యాయుల తీవ్ర ఇబ్బందులను సంవత్సరాల నుండి బదిలీలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. న్యాయపరమైన చిక్కులతో ఉపాధ్యాయుల సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని 317 జీవో వల్ల నష్టపోయిన వారు సిపిఎస్ విధానం పీఈటీ భాష పండితుల భార్యాభర్తల బదిలీలు అప్డేషన్ సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులు విడుదల కాలేదన్నారు. ఉపాధ్యాయులు పనిచేస్తున్న వివిధ రకాల ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న వారి అన్ని రకాల సమస్యల పరిష్కారానికి పట్ల సాంకేతిక చెల్లింపులు బదిలీలు సమస్యలు సమగ్ర శిక్షలో ఉద్యోగుల సమస్యలు కేజీపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వాయిదా పడిన బదిలీలు పదోన్నతులు పునరుద్ధరించి నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సానుకూలంగా ఉందని అన్నారు. ఉపాధ్యాయ సంఘం నాయకత్వం వృత్తి కాదు ప్రవృత్తి మాత్రమేనని ఉపాధ్యాయుల బోధనకు భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గారపాటి ఉమాకర్ రెడ్డి, పక్కోది సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొడతల శంకర్, చిరుమల బాలరెడ్డి, అధ్యక్షులు మంచిరెడ్డి అనంతరెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎన్ చంద్రశేఖరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు కందిమల కృష్ణారెడ్డి, మండల బాధ్యులు కళింగచారి, టీఆర్టీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మణిరాజు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నాగయ్య, టీపీటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి అన్వర్, టీపీటీఎఫ్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసాచారి, టీపీటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం 711/2011 సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి సంఘం. ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా ఉపాధ్యాయ సంక్షేమం కోసం, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి సంఘం పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం. ఇవాళ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రభుత్వం ఇది. ఉపాధ్యాయులు మక్కువతో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఉపాధ్యాయుల ఆశాజ్యోతి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అదేవిధంగా నల్గొండ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు మా సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడి సమస్య సత్వరమే పరిష్కారం కాబడుతుంది. ఇవాళ జిల్లా కార్యవర్గంలో అనేక ఉపాధ్యాయుల సమస్యలు మేము తీర్మానాలుగా చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి సమస్యలు తీసుకెళ్తా ఉన్నాం. నేను కందిమల కృష్ణారెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా గౌరవాధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. పీఆర్టీయూ తెలంగాణ సంఘం అనేది ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎంతో అంకిత భావంతో ఉంది. గత దశాబ్ద కాలంగా ఎన్నో పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో సమస్యల సాధన కొరకు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు మన సమస్యలన్నీ తీర్చడానికి ముందుకు పోతామని, మీరందరూ కూడా మా సంఘాన్ని బలపరిచి సంఘ బలోపేతం కొరకు కృషి చేయాలని మీకు అందరికీ విన్నపిస్తున్నాము. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో సంఘాన్ని పునర్నిర్మాణం చేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి పరిష్కారం కోసం ముందుకు వెళ్తుంది సంఘం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి హర్షవర్ధన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి వర్యులతో ఉన్నటువంటి అతి సన్నిహిత్యం, ఆయన సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి నమ్మకంతో ఇవాళ వందలాది మంది ఉపాధ్యాయులు ఇవాళ కార్యక్రమానికి సమావేశానికి ఇచ్చేశారు. ఎక్కువసేపు మాట్లాడను, చాలాసేపు మాట్లాడాల్సిందే కానీ ఆ టైం అంతా అక్కడ కిల్ అయిపోయింది జర్నీలో. సో 4 అంశాలు మీతో ముఖ్యంగా బాలరెడ్డి అన్న మెసేజ్లో పెట్టిండు, ఇప్పుడు చెప్తున్నాడు. చెప్పినప్పుడల్లా పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు అంటేనే ప్రౌడ్గా ఉంటుంది. రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అంటుండు, ఉండగలిగినటువంటి భావోద్వేగంతో కూడినటువంటి ఒక తృప్తి ఉంటుంది. అందుకే నేను ఇంత దూరం వచ్చిన. జీతం లేదు, పెన్షన్ లేదు, ఈ సంఘం ఉంటే నాకు వచ్చేది లేదు, పోతే నాకు వచ్చేది. కానీ నేను పెట్టే సంఘం 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏకఛత్రాధిపత్యంతో రాష్ట్రాన్ని వెళ్తున్న సందర్భంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ సంఘం కూడా పాలు పంచుకోవడం లేదు. ఉపాధ్యాయులను మమేకం చేయడంలో సంఘాలు మీనమేషాలు లెక్క పెడుతున్నాయని నన్ను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిలిచి ఎక్కడో మహబూబ్ నగర్లో ఒక మండల పీఆర్టీయూ అధ్యక్షుడిగా నేను తెలంగాణ ఉద్యమం కోసం
ఒక 300 మంది మహిళా టీచర్లు పురుష టీచర్లతో ఒక రాస్తారోకో నిర్వహిస్తే అది తెలిసి నన్ను పిలిచి నువ్వు ఒక సంఘం పెట్టు బాబని 39 ఏళ్ల వయసులో రాష్ట్ర స్థాయిలో నాకు ఒక సంఘం పెట్టించిండు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రాబల్యం